ఎవడేరుతున్నాడు వాళ్ళ తెలంగాణ? ఎవడడిగిండు నీకు నల్ల నీళ్ళు కావాలని చెప్పి, ఎవడడిగిండు నీకు బలిరథాలు కావాలని చెప్పి? కానీ ప్రజలు అడుగుతున్న డబుల్ బెడ్రూమ్ కు ఇంతవరకు ముగ్గు పోసిన పాపన పోలే కానీ పైపులు తవ్వి ఊళ్ళ కాలువలు తవ్వి పైపులు వారిస్తే కాంట్రాక్టర్ల కమిషన్ల డబ్బులు కట్టలు మారుతున్నాయండ్లా. ఇవాళ నోట్ల రద్దు ఎప్పుడైతే బంద్ అయిపోయిందో కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టింది. ఢిల్లీకి పోతుండు గల్లీకి వస్తుండు, ఢిల్లీ పోతుండు గల్లీకి వస్తుండు. దాని అనుకున్నటువంటి రహస్యం ఏంది అర్థం కావట్లే. కానీ ఏ నోట్ల మార్పిడి కోసం తిరుగుతుండు, ఏ పైసలు ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి తిరుగుతా ఉండు. ఇవన్నీ కూడా కేసీఆర్ నిజ స్వరూపాన్ని వాళ్ళ బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే తెలంగాణ బిడ్డలు అడుగుతుండ్రు, గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పడితే ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నడురో తెలంగాణ 96లోన లొల్లి పెట్టి నొల్లు ఆంధ్ర పాలకుల గల్ల బట్టినారు. ఓరుగల్లు సూర్యపేట పోరైలేసే భువనగిరి యుద్ధ పేరయ్యి మోగితే ఎవని పాలైందిరో ఎవడేలుతున్నడురో తెలంగాణ ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నడురో చేసులు మీద జెండాలు పెడితే మీ దొరగారు వస్తుంటే దండాలు పెడితే మీ రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తే ప్రాణమే మారిచ్చారో తెలంగాణ పదముల వరికొచ్చారో తెలంగాణ ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నడురో తెలంగాణ కోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నడురో తెలంగాణ జయశంకరు సారు జయనాథను సారు బుద్ధిజీవులనంతా ఏకంగా చేసితే ఆహా ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నడురో తెలంగాణ అరే దొరల పాలైందిరో తెలంగాణ దోపిడీ పారాయలో తెలంగాణ అట్లా దొరల పాలైన తెలంగాణ దోపిడీ పాలైన తెలంగాణ గడిలో బందీ అయిన తెలంగాణను తలుపులు బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని విముక్తి చేయడానికే ఉద్యమ వేదిక పుట్టింది. ప్రశ్నించే గొంతులు ఏకం చేయడానికే ఉద్యమ వేదిక పుట్టింది. అట్లా వేదిక పుట్టడంతో ఇవాళ కేసీఆర్ దొరకు గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఏం చేయాలి ఎటు మాట్లాడాలి అనేటువంటి పరిస్థితిలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవాళ సమైక్యవాదం అని చెప్పి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినటువంటి దొంగలను ఎంటబెట్టుకొని మంత్రివర్గంలో చేర్చుకొని తెలంగాణ సమాజాన్ని మరొకసారి మోసం చేయడానికి 60 ఏళ్లుగా సీమాంధ్ర పాలకులు దోపిడీ చేస్తే 2.5 సంవత్సరాల్లో వాళ్ళని మించిన దోపిడీ ఇవాళ ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇవన్నీ కూడా ప్రశ్నించే గొంతులు ఏకం కాకపోతే, అడిగేవాడు లేకపోతే తెలంగాణ అనేది మరొక నిజాం రాజులాగా ఈ తెలంగాణ నా జాగీర్ అని చెప్పి ఏలుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ప్రజాస్వామిక వాదులు, ఉద్యమకారులు, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దీన్ని గౌరవించి ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేసి ముఖ్యమంత్రికి ఎక్కినటువంటి అహంకారాన్ని దించి 50 ఏళ్ల క్రితం నా గూడ అంజన్న రాసినట్టుగా దొరయేందిలో వాడి పీకుడేందిలో అనేటువంటి పాటలు మళ్ళా ఇవాళ తెలంగాణ పల్లెల్లో వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి ఉద్యమ గానాలు మళ్ళీ ఇవాళ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ప్రజలను మళ్ళా చైతన్యవంతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి మాట ఇచ్చి తప్పినటువంటి అనేక హామీల మీద మేము ఈ మధ్యకాలంలో చాలా పాటలు ఏ పాట చూసినా